వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. పచ్చి చేపల వేపుడు, సముద్రపు చేపలు ఇవి. మొదట చేపల శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక తీసుకొని దానిలో కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు వేసి, తర్వాత మిరియాల పొడి 1 స్పూను, తర్వాత కారము 1 స్పూను, రుచికి తగినంత ఉప్పు వేసిన తర్వాత కొద్ది ధనియాల పొడి అన్నీ వేసి మిక్స్ చేయాలా. మిక్స్ చేసిన తర్వాత దానంతా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత దానిలో ఆయిల్ వేయాలా 2 స్పూన్లు. ఎందుకంటే ఆయిల్ వేస్తే మంచిది చేపల్లో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, లెమను సగం దెబ్బ పిండాలా, నిమ్మకాయ దెబ్బ. ఇవన్నీ మొత్తం చేపలకు పట్టించి ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలా. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇవన్నిటికీ ముక్కలు పట్టేసుకుంటే, లేదంటే మీ ఇష్టం. నేనేమో ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెడితే ఈ ముక్కలకి అన్నిటికి పట్టిపోద్ది బాగా. ఇదంతా టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసి ఈ ముక్కలన్నీ దాంట్లో వేయాలా. ఎప్పుడైనా మామూలుగా మనం వంట చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని ఏ వంట చేయకూడదు. ఆ మధ్య మీడియం సైజులో పెట్టి చెయ్యాలా. పైనంతా నల్లబడిపోతాయి, లోపలంతా పచ్చిగా ఉంటుంది. అందువల్ల మీడియం సైజులో మంట పెట్టి చేపలన్నీ దాంట్లో వేయాలా. వేసిన తర్వాత చేపలు తింటే ఎంత మంచిది. చేపల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వారానికి 2 సార్లు అయితే తినాలా. చేపల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్, కాల్షియం, ఐరన్ వంటి చేపల్లో ఉంటాయి. గుండెను ఆరోగ్యవంతంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తనాళాలు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ చేపలు తినడం ద్వారా జ్ఞాపక శక్తిని, దృష్టిని మెరుగుపరుస్తుంది. ఈ చేపలన్నీ ఏగిపోయిన తర్వాత వెనక తిప్పుకోవాలి. పక్క ఈ రెండో సైడ్ తిప్పుకొని ఏగిపోయిన తర్వాత తీసి ఒక పళ్ళెంలో పెట్టుకొని పైన కొత్తిమీర సన్నగా తరిగి దానిపైన వేసుకోవాలి. కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. గుమ్మలాడే చేప ఇప్పుడు రెడీ. సాంబార్లో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని వాడుకుంటే బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్త వాళ్ళు నన్ను సబ్స్క్రైబర్